ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలం సమయంలో వాక్యంను ధ్యానించడానికి, ప్రార్థించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనం చెల్లిద్దాం. మీకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి మనమంతా కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉన్నాం కదా. మన పనులకు వెళ్ళి ఉంటాము. మరి పిల్లలు స్కూళ్ళకు, కాలేజెస్కు వెళ్ళి అందరూ కూడా క్షేమంగా ఇంటికి వచ్చినందుకు, కుటుంబంతో కలిసి సంతోషంగా సమయం గడిపే కృపను దేవుడు మనకిచ్చినందుకు దేవునికి వందనములు చెల్లిద్దాం. ఈ రాత్రికాలము వాక్య ధ్యానం నిమిత్తము దేవుడిచ్చినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము 75వ కీర్తన 1వ వచనము. ఆసాపు కీర్తన ఇది. 1వ వచనంలో రాయబడినటువంటి వాక్యము, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరించుదురు. ఈ మాటలు ఆసాపు చెప్తున్నటువంటి మాటలు. ఇది ఒక ప్రార్థనా గీతము. అవును, మనం నిత్యము కూడా దేవుని స్తుతిస్తూ ఉండాలి. అతడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాడు. ఎందుకు చెల్లిస్తున్నాడు అంటే, నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అని చెప్తున్నాడు. ఎంత అద్భుతం కదా. మనం దేనికోసం చాలాసార్లు మనము నాకు ఇల్లు దొరికింది, నాకు ఉద్యోగం వచ్చింది, నాకు వివాహం స్థిరమైంది, నాకు సంతానం కలిగింది, లేకపోతే ఇంకేదో మేలు కలిగింది, ఏదో ఒకటి జరిగింది అని దాని గురించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటాం. కానీ దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సమీపంగా ఉన్న ఆ దగ్గరతనాన్ని, దేవుని యొక్క ఆ సన్నిధిని అతడు అనుభవిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. ఎంత అద్భుతం. అది ఆరాధన అంటే అదే అండి. ఆరాధన అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఎందుకు అంటే ఆయన సమీపంగా ఉన్నాడని. నిత్యము దేవుడు మనకు సమీపంగానే ఉన్నాడు. నువ్వు ఎప్పుడు ఆలోచించినా కూడా ఆయన నీకు సమీపంగానే ఉంటాడు. ఆ విషయం మనం గమనించము, ఆ విషయాన్ని గురించి మనం ఆలోచించమంతే. కానీ దేవుడు మనకు సమీపంగా ఉండి మన యొక్క ఆలోచనలన్నీ ఎరిగినటువంటి వాడు. అందుకే కదా 139వ కీర్తన ఎంత అద్భుతమైన కీర్తన అంటే, ఆ కీర్తనలో నేను కూర్చోవడం నీకు తెలుసు, నేను లేవడం నీకు తెలుసు, నోటికి నా మాట అంటే మాట నోటికి రాకమునిపే నీకు తెలుసు, నా తలంపులు పుట్టకమునిపే నీకు తెలుసు అని దేవుడు ఆ వాక్యంలో దావీదు చెప్తూ ఉన్నాడు. అంటే అంత అద్భుతంగా ఆయన మన దగ్గర ఉన్నాడనమాట. అంత అద్భుతంగా ఆయన మనలో పనిచేస్తున్నాడు. అంత అద్భుతంగా ఆయన మన గురించి తెలుసుకొని మనల్ని నిత్యము చూస్తూ, మన గురించి ఆలోచిస్తూ ఎంత శ్రద్ధ తీసుకుంటున్నాడు. నిన్ను గురించి, నన్ను గురించి. మేము అంటే అందరి గురించి కదా అని ఒక జనరలైజేషన్ చేసుకొని మనమంతా ఏమనుకుంటామంటే అందరి గురించి కదా అన్నట్లుగా చాలా కొంచెం కేర్లెస్గా ఉంటాం. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని గురించి కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాడు. స్కూల్లో ఒక టీచరు మరి స్కూల్లో ఒక పిల్లవాడిని పేరు పెట్టి పిలవగానే ఆ పిల్లవాడు అలర్ట్ అయిపోతాడు. ఆ పిల్లవాడు మరి ఎంతో ఒకవేళ టీచర్ మెచ్చుకున్నారనుకోండి, ఎంత సంతోషపడతాడు కదా. అందరిలో లేపి నిలబెట్టి, ఈ బాబు చక్కగా చదువుకున్నాడు, ఈ బాబుకి క్లాప్స్ ఇవ్వండి అని చెప్పారనుకోండి, ఆ పిల్లవాడి ఎంత సంతోషంగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళి అందరితో చెప్తాడు కదా. అలాంటి ఫీలింగ్ మనకు ఉండాలి అంటే మనం పర్సనల్గా ఆయనతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నప్పుడే మనం అలాంటి ఆలోచన, అలాంటి ఆత్మీయ అనుబంధాన్ని అనుభవించగలం. ఆ పరిపూర్ణ శాంతి మనకు లభిస్తుంది. అందుకే యెషయా ప్రవక్త అంటాడు, ఎవరి మనస్సు నీ మీద ఆనుకున్న వాని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తున్నావు అని చెప్తాడు. అంటే ఆ శాంతి ఎలా వస్తుంది? ఆయనను ఆనుకొని మనం ఉంటే. మరి ఇప్పుడు వీళ్ళు ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారంటే, ఆయన సమీపంగా ఉన్నాడని, అందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వారంతా కూడా కలిసి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. ఆయన సన్నిధి వారికి దగ్గరగా ఉన్నది. ఆయన సమీపంగా ఉన్నాడు. నీవు సమీపంగా ఉన్నావు అని రాయబడినటువంటి ఆ వాక్యాన్ని చూస్తే మనము ఫుట్నోట్లో ఏమని ఉంటుందంటే, నామము అని ఉంటుంది. అంటే నీ నామము నాకు సమీపంగా ఉన్నది, నీవు సమీపంగా ఉన్నావు, నీ సన్నిధి నాకు సమీపంగా ఉన్నది. కాబట్టి
మేము ఎంతగానో నిన్ను స్తుతిస్తున్నాము, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. అంటే దేవుడు మనకు దూరంగా లేడు, దేవుడు మనతోనే ఉన్నాడు. ఆయన యాక్టివ్గా మన జీవితాలలో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఆయన ఎప్పుడు మనం పిలిస్తే పలుకుతాడు. మనకి ఏ అవసరత ఉన్నా కూడా ఆయన వెంటనే రెస్పాండ్ అవుతాడు అన్న ధైర్యం మనకు ఎప్పుడైతే కలిగి ఉంటుందో, విశ్వాసం కలిగి ఉంటుందో, అప్పుడు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాము, కృతజ్ఞతా భావంతో జీవించగలుగుతాము. అంతేకాదు మనము ఆయన ఆశ్చర్యకార్యములను వివరించాలి, ఇతరులకు వివరించాలి. నరులు అంటే ఎవరెవరైతే ఆయన ఆశ్చర్యకార్యాలను చూశారో, ఎవరెవరైతే ఆయన ఆశ్చర్యకార్యాలను అనుభవించారో వారందరూ కూడా ఆశ్చర్యకార్యాలను ఇతరులకు వివరిస్తారు. మరి నీవు నేను కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలను చూసాం కదా. నీ జీవితంలో జరిగే ఉంటాయి, నా జీవితంలో చాలా జరిగాయి. నాకైతే అనిపిస్తుంది, ఒక్కొక్కటి చెబుతూ ఉంటే ఒక్కొక్క సాక్ష్యంగా ఉంటుంది. కానీ వాటికి అంటే నాకంత సమయం అంతే ఉండడం లేదు. కానీ మనము అనేకమైన సాక్ష్యాలు కలిగి ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక సాక్ష్యం ఒకటి కాదు, ఎన్నో మన జీవితంలో మనం పుట్టిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు మన జీవితంలో ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను మనము ఒకసారి ఆలోచించినట్లయితే చాలా ఆనందంగా ఉంటుంది, ఆశ్చర్యంగా ఉంటుంది. అవన్నీ కూడా మనం ఇతరులకు వివరించినప్పుడు మనము దేవుణ్ణి మహిమపరిచిన వారం అవుతాము, దేవుని గురించి ఇతరులకు చెప్పిన వారం అవుతాము, దేవునికి ఒక సాక్షి బిడ్డలుగా మనం ఉండగలుగుతాము, దేవుని గురించి ప్రకటించిన వారం అవుతాం. అంతే కదా. మనం అదే పనిగా సువార్త చెప్పవలసిన అవసరం లేదు. కానీ మన జీవితాలలో దేవుడు మనకు చేసిన అద్భుత కార్యాలను ఇతరులకు వివరించి చెప్తే అదే ఎంతో అద్భుతమైనటువంటి సాక్ష్యంగా, ఎంతో అద్భుతమైనటువంటి ఎఫెక్ట్ చూపించేదిగా ఉంటుంది. అంటే ఇతరుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఎంతోమంది ఆకర్షించబడతారు దేవుని వైపు. ఎంతోమంది దేవుని దగ్గరికి వచ్చి మేము కూడా ఇలాంటి అనుభవం పొందుకోవాలి అనే ఆశ వారిలో పుడుతుంది. కాబట్టి మనం అలాంటి కార్యములు చేయాలి. దేవుని యొక్క కార్యములను మనము అందరికీ కూడా తెలియజెప్పాలి. దేవుని యొక్క సన్నిధిని బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ జీవించగలగాలి. ఈ గొప్ప వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనము ప్రార్థనలోకి వెళ్దాం. సర్వోన్నతుడైన దేవ, స్తుతులకు పాత్రుడా, నీకే స్తుతి, నీకే స్తోత్రం నాయనా. ప్రభా నాయన, మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా మేము కూడా నిన్ను స్తుతిస్తున్నాము, నిన్ను కీర్తిస్తున్నాము. ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే నీవు మాకు దగ్గరగా ఉన్నావు, నీ నామము మాకు దగ్గరగా ఉన్నది. ప్రభా, మేము నిన్ను అంగీకరించి తండ్రి, మేము నిన్ను తెలుసుకున్నాము, నీ యొక్క సన్నిధిని మేము అనుభవిస్తున్నాము కనుక తండ్రి మేము ఎంతగానో నీకు స్తుతులు చెల్లిస్తున్నాము. అవును ప్రభా, నీవు మా జీవితాలలో ఇన్వాల్వ్ అవుతున్నావు. మాకు కావలసినవన్నీ మీరు మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. మేము ఎప్పుడు ప్రార్థించినా మా ప్రార్థనలకు జవాబిస్తూ మాకు సహాయం చేస్తున్న దేవుడు నీవే తండ్రి. దేవ, ఇలాంటి గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకు మేము ఎంతగానో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నీవు మా జీవితాలలో చేసిన గొప్ప కార్యములను మేము ఇతరులకు చెప్పడానికి మాకు సహాయం చేయమని ప్రభా, మాకు అనేక అవకాశాలు ఉన్నాయి తండ్రి. ఎంతోమందిని మేము కలుస్తూ ఉంటాము, ఎంతోమంది మాకు తారసపడుతూ ఉంటారు. ఇరుగు పొరుగు వారితో మేము మాట్లాడుతూ ఉంటాము, పని వారితో మాట్లాడుతూ ఉంటాము. మా యొక్క పని స్థలంలో మేము ఎవరితో కలిసి ఉంటామో, మా కొలీగ్స్తో కానీ ఇంకా ఇతరులతో కానీ తండ్రి మేము ఎన్నో విషయాలు మేము పంచుకోవచ్చు ప్రభా. ఆ విధంగా మేము చేసి మేము నీకు మహిమకరంగా జీవించగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రి కాలం ఎవరెవరైతే నాయన కష్టములలో ఉన్నారో, ఇబ్బందులలో ఉన్నారో, ఇరుకులలో ఉన్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. నీవు సమీపంగా ఉన్నామని ప్రతి ఒక్కరు గ్రహించులాగున మీరు కృప చూపించండి. అవును ప్రభా, నీవు సమీపంగా ఉన్నావు, ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు మా తండ్రి. ప్రతి కుటుంబంలో మీరున్నారు ప్రభా. కుటుంబ జీవితంలో తండ్రి ఎంతో సంతోషము, సమాధానం మీరు అనుగ్రహించండి దేవా. ఎన్ని కుటుంబాలలో ప్రభా మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ తొలగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా తండ్రి మరి మనస్పర్ధలు లేకుండా సంతోషకరమైన జీవితం జీవిస్తూ శాంతిగా ఉండడానికి సహాయం చేయమని ప్రభా. కుటుంబంలో పిల్లలు ఉన్నట్లయితే ఆ చిన్న బిడ్డలను ప్రభా మీరు చక్కగా పెంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతో మరి నీ మార్గంలో, చక్కని మార్గంలో పెరగడానికి సహాయం చేయండి. నీ దయందును మనుషుల దయందును వారు వర్ధిల్లాలి మా తండ్రి. వారు
వెళ్తూ వస్తున్నారు, స్కూళ్ళకు వెళ్తున్నారు, కాలేజెస్కి వెళ్తున్నారు తండ్రి. ప్రతి ఒక్కరు కూడా నాయన నీ యందు భయభక్తులు కలిగి ప్రభా ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకుండా, ఎలాంటి సాతాను ఉచ్చులలో పడకుండా వాళ్ళను మీ కాపుదలలో కాపాడండి. నీ దూతల కంచె వారి చుట్టూ వేయమని ప్రార్థిస్తున్నాము దేవా. ప్రభా తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి గ్రాండ్ పేరెంట్స్, ఇంకా మిగతా వారు అందరూ కూడా వారి గురించి ప్రార్థించాలి, వారి గురించి ఆలోచించాలి, వారిని గురించి శ్రద్ధ తీసుకునేలాగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఈ దినం ఎంతమంది నూతనంగా మరి ఉద్యోగాలు పొందుకున్నారో వారందరిని బట్టి నీకు వందనములు ప్రభా. అదేవిధంగా వివాహాలు కుదిరినందుకు ఎంతోమంది సంతోషంగా శుభకార్యాలు మొదలు పెట్టుకుంటుండగా వారిని బట్టి నీకు స్తోత్రములు. మా ప్రభా తండ్రి, సంతానం కలిగినది మంచి న్యూస్ విన్నందుకు ప్రభా ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. అందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు నీకు చెల్లించే కృపను దయచేయండి మా ప్రభా తండ్రి. ఎవరైతే మరి ఇంకా ఇవన్నీ పొందుకోలేదని దిగులుతో ఉన్నారో, కృంగుదలలో ఉన్నారో వారందరికీ నైనా మీరు తగిన సమయంలో సహాయం చేస్తారు, సాటి అయిన సహాయాన్ని ఇవ్వగలుగుతారు మా ప్రభానైనా. ప్రతి ఒక్కరికి ఒక సమయంలో మీరు జవాబిస్తారని నమ్మి విశ్వాసంతో, నిరీక్షణతో జీవించడానికి, కనిపెట్టి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ప్రభా. పరిశుద్ధుడా, ఎవరైతే ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో ప్రభా అలాంటి వారిని మీరు దీవించండి. ఎలాంటి ఇంజురీస్ అయ్యాయో, ఎలాంటి నష్టము సంభవించిందో ప్రభా వారిని ప్రభా మీరు మీ దగ్గర హస్తములతో కాపాడండి, లేవనెత్తండి, తగిన సహాయం వారికి అనుగ్రహించండి. ట్రీట్మెంట్ త్వరగా జరుగునట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము మా ప్రభా. అదేవిధంగా తండ్రి, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారు, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ కానీ, లేకపోతే ప్రభా ఇంకా అనేకమైన ఇతర సమస్యలతో ఎవరైనా ఆకస్మికంగా పెరాలిటిక్ స్ట్రోక్తో కానీ తండ్రి హాస్పిటలైజ్ అయి ఉంటే అలాంటి వారికి కూడా త్వరగా ట్రీట్మెంట్ అనుగ్రహించి ప్రభా వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, డాక్టర్లకు అందరికీ కావాల్సిన మంచి జ్ఞానం అనుగ్రహించండి దేవా. ఎంతోమంది హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతోమంది నాయన క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు నాయన. ఎంతోమంది ప్రభా చాలా దయనీయ పరిస్థితులలో ఉన్నారు, లేవలేని పరిస్థితులలో ఉన్నారు నాయన, ఐసీయూలలో ఉంటున్నారు తండ్రి. అలాంటి వారిని అందరూ మీరు కనుకరించండి ప్రభా. వారి కొరకు తాపత్రయపడుతూ ఎంత ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులను బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా నాయన, మీరు వారికి తగిన సహాయం చేయండి ప్రభా. త్వరగా నాయన ట్రీట్మెంట్ లభించి త్వరగా వారు కోలుకొని ఇంటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆర్థికంగా ఎంత ఇబ్బందులు పడుతున్నారో, సమయం గురించి ఎంత ఇబ్బందులు పడుతున్నారో ప్రభా. మరి అక్కడ హాస్పిటల్లో ఉండాలి, ఒకరు అటెండెంట్గా ఉండాలి. అలాంటి వాటి పరిస్థితులలో ఆలోచనలు తండ్రి, ఎవరు ఉండాలి, ఎప్పుడు ఉండాలి, టర్న్స్ ప్రకారం ఉండాలి, ఈ విధంగా ఎన్ని రకాల ఆలోచనలు ఉంటాయి ప్రభా. తండ్రి దయ ఉంచండి నాయన. ప్రతి కుటుంబంలో నాయన మరి మీరు బాగలేని వారిని త్వరగా స్వస్థపరిచి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము. ఆ కుటుంబానికి మీరు ఆదరణగా ఉండమని ప్రార్థిస్తున్నాం నాయన. మా ప్రభా నాయన తండ్రి, ఎంతమంది అయితే నాయన మరి ఈ సమయంలో నిన్ను ప్రార్థిస్తూ, నిన్ను గోజాడుతూ, నిన్ను అడుగుతున్నారో వారందరినీ ప్రభా మీరు దయ ఉంచి లేవనెత్తి తగిన సహాయం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా నాయన. ఈ రాత్రికాలం డ్యూటీలు చేస్తున్న డాక్టర్లను, నర్సులను దీవించండి. వారికి అందరికీ కావాల్సిన జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. ఓపికను, సహనమును అనుగ్రహించండి ప్రభా. మా తండ్రి, మరి సైనికులను దీవించండి. వారు కూడా ఎంతగానో కష్టపడుతూ పనిచేస్తూ ఉన్నారు ప్రభా నాయన. రాత్రులు మేలుకొని ప్రభా దేశాన్ని రక్షిస్తుంటున్నారు. వాళ్ళందరినీ మీరు దీవించి వారికి తగిన సహాయం, మీ కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, మరి వృద్ధులను, అనాథలను, దిక్కులేని వారిని, చిన్నారులను ప్రభా, ఆదరణ లేని పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి అందరికీ తగిన సహాయము, ఆదరణను మీరు అనుగ్రహించండి దేవా. ఎంతోమంది ప్రభా అక్రమాలకు, అన్యాయాలకు గురై ఎంతో కృంగుదలతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు నాయన. మా ప్రభా లాంటి వారికి మీరు న్యాయం అనుగ్రహించండి ప్రభా. మీరు తండ్రి న్యాయకర్త అయి ఉన్నారు. మీరు తండ్రి మా పక్షంగా
వ్యాజ్యమాడే దేవుడే ఉంటున్నారు ప్రభా. ఎంతోమంది కోర్టు సమస్యలతో మరి దిక్కు తెలియని పరిస్థితులలో ప్రభా చింతాక్రాంతులై ఉన్నారు. మా ప్రభానైనా ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలో తెలియని పరిస్థితులలో ఉన్నారు తండ్రి. దేవా, అలాంటి వారిని అందరినీ కూడా మీరు లేవనెత్తి వారికి తగిన సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రభా, ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను, ఆ కుటుంబానికి ప్రభా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి మరి నీ యందు నిద్రిస్తే ఆ కుటుంబంలో ఎంత అస్తవ్యస్తం ఉంటుంది ప్రభా, ఎంత దుఃఖం ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది, ఎంత వేదన ఉంటుంది ప్రభానైనా. మరి మనిషి లేనప్పుడు తండ్రి మిగతా కార్యక్రమాలు ఎన్నో ఉంటాయి తండ్రి, అవన్నీ కూడా జరిగించుకోవాలి ప్రభా. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులలో జరగవలసిన కార్యక్రమాలు తండ్రి, అనేకమైన పనులు ప్రభా, వాటన్నిటి గురించి నాయన మీరు సహాయం చేయండి. సహాయకులను మీరు పంపించండి నాయన ప్రభా. ప్రతి పని కూడా త్వరగా జరుగునట్లు, బ్యాంకులలో పనులు త్వరగా జరుగునట్లుగా ప్రభా, మరి ప్రతి సమయంలో మీరు తోడుగా ఉండి వారిని మీరు నడిపించమని ప్రార్థిస్తూ అడుగుతున్నాము తండ్రి. సహాయం చేయండి దేవా తండ్రి. మరి రాత్రి కాలం ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారిని క్షేమంగా వారి గమ్యస్థానంకి చేర్చండి. మరి వారి ప్రయాణంలో ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రి. నీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ఈ రాత్రి ఎవరైతే నిద్రలేమితో బాధపడుతున్నారు ప్రభా, ఎంతోమంది నిద్రలేమితో బాధపడుతున్నారు, ఎన్నో ఆందోళనకరమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు ప్రభా. ఆందోళనతో వారికి నిద్ర పట్టడం లేదు, అనేకమైన ప్రెషర్స్ ఉన్నాయి, మరి అనేకమైన టెన్షన్స్ ఉన్నాయి. వాటన్నిటి వల్ల ప్రభా నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దీవించి వారికి తగిన సహాయం అనుగ్రహించండి, నిద్ర పట్టేలాగా చేయండి. అవును ప్రభా, మీరు నిద్ర పట్టించేలాగా ప్రభా మీరు అనేకమైన వాక్య ధ్యానాలు ఉన్నాయి. వాక్యమును ధ్యానించి పడకల మీద ఉన్నప్పుడు వారు నీ యొక్క వాక్యమును ధ్యానించుకునేలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఒంటరిగా ఉన్నా కూడా క్షేమంగా మీరు సురక్షితంగా ఉంచే దేవుడు. పండుకున్న పడకల మీద తండ్రి నీ యొక్క వాక్యంను ధ్యానించుకొని మీ పైన నిరీక్షణ ఉంచి నిద్రించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. కానీ ఈ రాత్రి మేము నిద్రించబోతుండగా మీరు మాకు తోడై ఉండండి. మా పైన నీ రక్తపు కంచెను వేయండి ప్రభా. మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతిలోకి అప్పగించుకుంటున్నాము తండ్రి. రాత్రి వేళ కలిగి ఏ భయానికి కూడా మేము భయపడము ప్రభా. ఏ తెగులు మా గుడారము సమీపించదు. మేము నిశ్చింతగా ధైర్యంగా ఉన్నాం తండ్రి. నీ దేవదూతల కంచె మాకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము. రాత్రి వేళ మేము నిద్రిస్తుండగా ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి ప్రభా. మంచి నిద్రను అనుగ్రహించండి తండ్రి. ఉదయకాలంన ప్రభా మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాము. మా పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి మీరే మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉదయకాలంన మేము క్షేమంగా, ఆరోగ్యంగా, సజీవంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.